మొదటి భర్తలా నన్ను ద్వేషించడం మొదలుపెట్టిందంటే వద్దమ్మా, వద్దు. నాకు అలాంటివేమీ వద్దు. దూరం నుంచి అయినా పర్లేదు, నేనంటే ఇష్టం ఉందిగా, అది చాలు. కావ్య, అమ్మో, తను ఇక్కడికి వచ్చాడు. కానీ ఎందుకు వచ్చాడు? నాకేం తెలుసమ్మా. తను వచ్చాడు, నీతో ఏదో మాట్లాడాలని నిన్ను అడిగాడు. నువ్వు ఒక పని చేయమ్మా, త్వరగా వెళ్ళి తనతో మాట్లాడు. తనేం చెప్పడానికి వచ్చాడు? కావ్య, గొడవ పడొద్దు, నిదానంగా. తనంతటి తను ఇక్కడికి వచ్చాడు, దయచేసి గొడవ పడొద్దమ్మా. శుభం సీట్ ఎంచుకున్నాడు కదా, నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఎంతో కష్టపడి మనం ఒకటవుతున్నాం. ఇక ఎప్పటికీ వేరు కావు కదా. కావాలని నువ్వు నా బిడ్డని చంపేశావు. ఈ వాటి నుంచి నా మనసులో నీకు అసలు ఎటువంటి చోటు ఉండదు. నాకు నీకు అసలు ఏ సంబంధం ఉండకూడదు. ఆదిత్యరాజ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది కావ్య ఏమైనా అందా? తనకి నా సారీ అవసరం లేదంట, థ్యాంక్ యూ కూడా వద్దంట. నన్ను వెళ్ళిపోమని చెప్పింది తను. నేను తనని కోల్పోయాను. అంకుల్ గారు, మే ఐ కమ్ ఇన్? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం కావాలి? అరే నాకేం అక్కర్లేదు, నేను మీకే ఒకటి ఇవ్వడానికి వచ్చాను. ముందు మీకు సలహా ఇద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇంత పెద్దవారు, మీకేం సలహా ఇస్తాను? అందుకే మీకు ఆదిత్యరాజ్, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు ఆదిత్యరాజ్ ప్రతాప్, ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? నన్ను పూర్తి పేరుతోనే పిలిచి మాట్లాడతావా? ఎందుకు? నీకు నీ పేరంటే ఇష్టం లేదా? ఈ మధ్య నా ఇష్టాలకి ఎలాంటి వాల్యూ లేకుండా పోయిందిలే. చూడు, నేను ఒక చాలా ముఖ్యమైన పని మధ్యలో వదిలేసి ఇక్కడికి వచ్చాను. సో విషయం ఏంటో కాస్త త్వరగా చెప్పు. నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావా? నాకు రేపు తెలిసిపోతుంది సెలవు గ్రాంట్ చేస్తున్నారా చేయడం లేదా అని.
చూడు, నువ్వేం చెప్పాలని వచ్చావో అది కాస్త త్వరగా చెప్పు. ఎందుకంటే నాన్న మానస్ వచ్చే టైం అయింది. ఇక్కడ తమాషా జరగాలనుకోవడం లేదు నేను. చెప్పు. కావ్య, నేను అన్ని తప్పులు చేసిన తర్వాత ఇంకా ఏం చెప్పమంటావు? మళ్ళీ మళ్ళీ ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయడం వల్ల, మనసు విరిచేయడం వల్ల దానికి మళ్ళీ నేను ఏమేం చెప్పాలో, ఏం సంజాయిషి ఇవ్వాలో తెలియట్లేదు. కానీ ఇప్పుడు నేను ఏవేవైతే తప్పులు చేశాను, ఒకరిది కాదు మొత్తం ప్రజలందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నాను, వాళ్ళని ఉపయోగించుకున్నాను. అండ్ దానికి కూడా నాకు తగిన శిక్ష పడింది కావ్య. ఎన్నికలే కాదు, నేను సర్వస్వం కోల్పోయాను. ఇది నీ జీవితం కదా, నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి నేనేం చేయగలను? మీరేమంటున్నారు? ఆది కావ్యాన్ని కలవడానికి వెళ్ళాడా? నాకైతే ముందుగానే తెలుసు వీళ్ళిద్దరూ ఏదో రోజు ఖచ్చితంగా ఒకటి కావాల్సిందే అని. ఏమైంది? నువ్వెందుకు అలా చూస్తున్నావు? ఆది ఉద్దేశాల మీద నీకేమైనా అనుమానం ఉందా? అనుమానం కాదంటే, కానీ ఆది మనసులో కావ్య మీద చాలా ద్వేషం ఉంది. అయ్యుండొచ్చు, కానీ ఎంత ప్రేమైతే ఉందో దానికంటే ద్వేషం ఎక్కువేం కాదుగా. చూస్తూ ఉండు, ఇవాళ్టి నుంచి వాళ్ళు కొత్త జీవితం ప్రారంభిస్తారు. పెట్టుకొడతావా? అలాగే. ఈ షరతులో నేను ఓడిపోవాలి. చూస్తూ ఉండు, అదే జరుగుతుంది. కావ్య, అది నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. నువ్వు ఇవాళ నా కోసం ఏదైతే చేసావో దానికి థ్యాంక్ యూ చెప్తే అది చాలా చిన్న మాట అయిపోతుంది. నూడిల్సే అన్ని సమస్యలకి పరిష్కారం అనే దానివి కదా కావ్య. దీన్ని నా థ్యాంక్ యూగా భావించు. స్ట్రెస్కి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి? నూడిల్స్. నూడిల్స్. అమ్మా, ఏంటమ్మా? నేను గత 3 ఏళ్లలో మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను కదా. నేను మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. మీ మాటలు పట్టించుకోలేదు, ఇక్కడికి తిరిగి రాలేదు, పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ వదిలేసి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ. ఏంటి ఎందుకలా చూస్తున్నావమ్మా? అరే, నేను విన్నాను దీన్ని ఇలా ఇవ్వడం వల్ల అంత సర్దుకుంటుందని. మనసు విరిచేసి అబద్ధపు నిందులు వేసి నమ్మకం వమ్ము చేసి తర్వాత దీన్ని తినిపించు. ఒకసారి మనిషి అన్నింటినీ మర్చిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు కావ్య? అయ్యో అవునమ్మా, చెప్పాలంటే మర్డర్ చేసి కూడా ఇది వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేకపోతే దీనికి మీ దగ్గర ఇంకేదైనా వైద్యం ఉందా? కావ్య,